అల్లరి నరేష్కో సక్సెస్ ఫెయిల్యూర్స్తో పనిలేదు. అవకాశాలు వస్తూనే ఉంటాయి, సినిమాలు చేస్తూనే ఉంటాడు. ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన నరేష్ సరైన హిట్ చూసి చాలా కాలమైంది. కెరియర్ బిగినింగ్ నుంచే కామెడీ జోనర్తోనే ట్రావెల్ చేసిన నరేష్ కొంతకాలంగా పందా మార్చాడు. కాస్త డిఫరెంట్ కథలు ఎంపిక చేసుకుంటున్నాడు. తాజాగా అతను నటించిన చిత్రం 12A రైల్వే కాలనీ. ఈ సినిమాకు మా ఊరి పొలిమేర 2 దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించగా నాని కాసరగడ్డ డైరెక్షన్ చేశాడు. కామాక్షి భాస్కర్లా ఇందులో హీరోయిన్ కాని హీరోయిన్. మైండ్ గేమ్, సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. కార్తీక్ ఓ అనాథ. వరంగల్లో ఫ్రెండ్స్ హర్ష చెముడు, గెటప్ శ్రీను, సద్దాంతో కలిసి రాజకీయ నాయకుడు టిల్లు దగ్గర తిరుగుతుంటాడు. తన పక్కింట్లో ఉండే ఆరాధనను ఎంతో ఇష్టంగా ప్రేమిస్తాడు. మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన ఆమె ఆర్థిక పరిస్థితి అందంత మాత్రమే. సింగపూర్ టోర్నమెంటుకు వెళ్లడానికి ఆమెకు 3 లక్షల రూపాయలు అవసరం పడుతుంది. ఎన్నో ప్రయత్నాలు చేసి అవమానాల పాలవుతుంది. అది తెలుసుకున్న కార్తీక్ ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. టిల్లు ఇచ్చిన ఓ కవర్ను ఆరాధన ఇంట్లో పెడితే సేఫ్గా ఉంటుందని భావించి గోడ దూకి మేడ ఎక్కి లోపలికి అడుగుపెడతాడు. అక్కడ ఆరాధన ఆమె తల్లి శవాలుగా చూసి షాక్కి గురవుతాడు. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాణా ప్రతాప్ ఎలా పరిష్కరించాడు? వారి మరణానికి ముంబైలో ఉన్న డాక్టర్ జయదేవ్ షిండేకు ఉన్న సంబంధం ఏంటి? ఆ తల్లి కూతుళ్లను చంపింది ఎవరు అన్నది మిగతా కథ. హైదరాబాదుకు కుందన్బాగ్లో జరిగిన ఓ యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మర్డర్ మిస్టరీ కథను అనిల్ విశ్వనాథ్ రాశారు. దీనికి లైటర్ వేలో తాంత్రిక పూజలు, ఆత్మల అంశాలను జోడించారు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో, అతని స్నేహితులు, వాళ్లు ఉండే రైల్వే కాలనీ ఆకతాయిగా తిరగడం, అమ్మాయి వెంట పడటంతో సోసోగా సాగింది. బై ఎలక్షన్స్లో ఎలాగైనా గెలిచి ఎమ్మెల్యే కావడం కోసం టిల్లు చేయించే తాంత్రిక పూజల నేపథ్యంలో కథ కాస్తంత రూట్ మారింది. సెకండ్ హాఫ్ అంతా ఆరాధన, ఆమె తల్లి హత్య, దాని వెనుకున్న మిస్టరీతో సాగింది. ఈ మర్డర్ వెనుకున్న మిస్టరీని ఛేదించటానికి హీరో చేసే ప్రయత్నాలు కాస్తంత ఆకట్టుకుంటాయి. అసలు ఈ మర్డర్ వెనుకున్నది ఎవరో చెప్పడానికి క్లైమాక్స్ దాకా టైం తీసుకున్నాడు డైరెక్టర్. మర్డర్ మిస్టరీని ఛేదించడం అంటే కొన్ని లాజిక్స్ మస్ట్గా ఫాలో కావాలి. అవన్నీ గాలికి వదిలేశారు. ఇందులో సస్పెక్ట్ పోలీసుకు 5,000 కొడితే కాల్ రికార్డ్ ఇచ్చేస్తాడు. ఇలాంటి లూప్ హోల్స్ చాలానే ఉన్నాయి. అలాగే హీరో క్యారెక్టర్ను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అంటే థియేటర్లోని ప్రేక్షకులకు ఉత్సుకత కలగాలి, కానీ అది ఏ కోసానా ఇందులో లేదు. నటీనటులు, సాంకేతిక నిపుణుల విషయానికొస్తే అల్లరి నరేష్ కథ, క్యారెక్టర్ మొదట మామూలుగా ఉన్న తర్వాత సీరియస్ టోన్లోకి వెళ్లిపోయింది. అతనికి ఇది సాధారణ పాత్రే. కార్తీక్ క్యారెక్టర్ను తనదైన శైలిలో చేసుకుంటూ వెళ్లిపాడు. సినిమాకు కీలకం ఆరాధన పాత్రధారి కామాక్షి భాస్కర్లది. ఆమె మంచి ఆర్టిస్ట్, పాత్రకు న్యాయం చేసింది. కానీ నటనకు స్కోప్ ఉన్న దర్శకుడు ఉపయోగించుకోలేదు. సాయి కుమార్, జీవన్, అనీష్ కుర్విల్లా, మధుమణిల పాత్రల మేరకు నటించారు. గెటప్ శ్రీను, వైవ హర్ష ఉన్న నవ్వులు పెద్దంతగా పండలేదు. ఆర్టిస్టులకు తెలంగాణ యాస అస్సలు సూట్ కాలేదు. క్లైమాక్స్లో అభిరామి ఎంట్రీ అస్సలు ఊహించింది. ఆమె సీన్లోకి అడుగుపెట్టిన తర్వాతే మూవీ పలు మలుపులు తిరిగి ఆసక్తిని రేకెత్తించింది. రొటీన్కు భిన్నంగా బీమ్స్ ఈ హర్రర్ కామెడీకి కొత్తగా ప్రయత్నం చేశాడు. కానీ అదేమంతా గొప్పగా లేదు. కుషేందర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఓకే. దర్శకుడు ఈ చిత్రానికి ఎడిటర్ కావటంతో లెంత్ను తగ్గించే విషయంలో రాజీ పడినట్టు అనిపించింది. సహజంగా నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మాణ విషయంలో రాజీ పడరు. కానీ ఈ సినిమా అందుకు భిన్నంగా ఉంది. ఇక అనిల్ విశ్వనాథ్ విషయానికొస్తే క్లైమాక్స్ 15 నిమిషాలు కాస్త బలంగా రాసుకున్నారు. దాన్ని రేసీగా తెరకెక్కించారు. అయితే ఆ క్లైమాక్స్ కోసం 2.5 గంటలు కూర్చోవడం కష్టమే. దీనికి తోడు 13B రైల్వే కాలనీ అంటూ దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని బెదరగొట్టారు.